హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటగా వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయకుండా అన్ని గ్రాఫిక్లీ చూపించింది అనేటువంటి నినాదంతో ప్రజలు అవుట్ రైట్ గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేశారు. 23 సీట్లకే టీడీపీ పరిమితం అయిపోయింది. 151 సీట్లతో బలమైన పార్టీగా, బలమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగున్నారు. ఈ గడిచినటువంటి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు పార్టీల పాలన కూడా టీడీపీ అండ్ వైకాపా పెనం మీద నుండి పొయ్యిలో పడింది. టీడీపీ హయాంలో ప్రభుత్వ పాలన పెనం మీద ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పెనం మీద నుండి సలసలసలాగే నిప్పుల్లో ఉండే పొయ్యిలో పడినది. కాబట్టి దొందే ఆయన పెద్ద ఏదో అద్భుతాలు చేసింది ఏం లేదు. చంద్రబాబు ఈయన వచ్చిన తర్వాత అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమము సంక్షోభంలో. జగన్మోహన్ రెడ్డి పాలనను రామాయణాన్ని కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్టు చెప్పాలంటే అభివృద్ధి నిల్, అప్పులు ఫుల్, సంక్షేమము సంక్షోభంలో. అప్పులు వచ్చేసి అంతకుముందు 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఆంధ్రప్రదేశ్ వాటాగా 1,00,00,000 కోట్ల రూపాయలు. ఇది 58 సంవత్సరాలు, 16 మంది ముఖ్యమంత్రులు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8 లక్షల కోట్ల రూపాయలు. అంటే 1.5, 8 లక్షలు, 58 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. బట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. ఇది ఒక అంశం. అభివృద్ధి నిల్, అభివృద్ధికి అనేక అంశాలు తీసుకున్నప్పటికీ ప్రధానమైన అంశం సాగునీటి రంగం. సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓవరాల్ బడ్జెట్ లో 15 నుంచి 17% ఖర్చు పెట్టి నిధులు విడుదల చేసేవి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కేటాయింపులు 5% చేసి అందులో మళ్ళా వ్యయం వచ్చేసి 31% కేటాయింపుల్లో. దాని పర్యవసానంగా ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆఖరికి తెగిపోయిన ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేదానికి డబ్బు లేక ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే గేటుకు వచ్చేసి 4 కోట్ల రూపాయలు అడిగితే అది ఇవ్వక మొత్తం నెక్స్ట్ ఇయర్ లో మొత్తం ప్రాజెక్టే కొట్టకపోయింది. ఇప్పుడు గుండ్లకమ్మ గేటు గాని, పులిచింతల గేటు గాని, పింఛాని, ఇవన్నీ వచ్చేసి సాగునీటి రంగము అభివృద్ధికి ఒక ప్రధాన సూచిక. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇక మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్ల పరిస్థితి ఎంత దుస్థితి, ఎంత ఘోరంగా ఉందో ఎక్కడో కాదు, పులివెందుల నియోజకవర్గంలో, ఆయన నియోజకవర్గంలోనే వేంపల్లి రాయచోటి రోడ్డు మీద ఎవరు పోయినా గానీ ఇంకా అదొకటి చాలు, మిగతా రాష్ట్రం అంతా అట్నే ఉంది. ఇక మిగతాది వచ్చేసి ఆయన గొప్పగా ఏదో సంక్షేమం గురించి చెప్పుకుంటున్నారు. సంక్షేమము సంక్షోభంలో పడిందని నా అభిప్రాయం. కారణం ఏమంటే ఆయన చెప్పే అమ్మఒడి గాని, విద్యాదీవెన గాని, వసతి దీవెన గాని, చేయూత గాని, ఆసరా గాని, ఇవన్నీ ఒకెత్తు. ఈ పక్క బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు కార్యక్రమంతో అన్ని పోయినాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక ధర, మద్యం ధర. కాబట్టి ఈ పక్క మొత్తము ఎట్లుందంటే కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కున్నట్టుంది. కుడి చేత్తో చాక్లెట్ ఇచ్చి ఎడమ చేత్తో నెక్లెస్ లాక్కున్నట్టుంది. కుడి చేత్తో మట్టి చెంబు ఇచ్చి మట్టి మూత ఇచ్చి ఎడమ చేత్తో ఎండి చెంబు లాక్కున్నట్టుంది. కాబట్టి ఒక పిక్ పాకెట్ పరిస్థితిగా తయారైపోయింది జగన్ ప్రభుత్వం. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇంకొకటి హౌసింగ్ వచ్చేసి ఎక్కడో కాదు, పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్ లో 7,073 ఇళ్ళు శాంక్షన్ చేశారు. ఎన్ని? 7,073 ఇళ్ళు. కంప్లీట్ అయింది ఎన్ని? 5. కంప్లీట్ అయింది 5. నేను ఇప్పుడైనా రమ్మని చూపిస్తాను సరే. శాంక్షన్ 7,073, కంప్లీట్ అయింది 5. అది ఎక్కడో కాదు, ఆయన నియోజకవర్గంలో, ఆయన ఉండే ఊర్లో పులివెందుల జగనన్న మోడల్ కాలనీలో 7,073 ఇళ్లకు 5 పూర్తయినాయి. ఇంకా ఆయన సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి చెప్పుకుంటే అర్హత ఎక్కడుంది? కాబట్టి ఇది అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అన్ని రంగాల్లో. అందుకోసమే రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబాబులు మండిపోతున్నారు, సర్పంచులు సలసలా కావిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. కాబట్టి ఇది గాలికి ఓడాగులు కొట్టకపోతుంది రేపు ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం. కానీ ఆల్టర్నేటివ్ ఎవరు వస్తారు? వైకాపా, టీడీపీ, జనసేన వస్తుందా, కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి వస్తుందా అనేది ఆ నేపథ్యంలో
ఇంకా మాకున్న అడ్వాంటేజ్ టీడీపీ జనసేన కంటే వాళ్ళు 5 ఏళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు వాళ్ళకు. మిగతా చట్టంలో అంశాలు అమలు చేసే శక్తి టీడీపీకి జనసేనకు లేదు, అంతే పార్టీలు కాబట్టి అది మాకు ఒక్కరికే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అడ్వాంటేజ్ తో మేము అధికారంలోకి రాబోతున్నాం. అంటే టీడీపీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో ఆల్మోస్ట్ అవే ఆరోపణలు మీరు కూడా చెప్తూ ఉన్నారు. అంటే టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయా? గతంలో చూసుకుంటే ఇక్కడ 2018 ఎలక్షన్స్ లో తెలంగాణలో కలిసి పోటీ చేశారు. 2023 ఎలక్షన్స్ లో చూసుకుంటే మేము పోటీకి దూరంగా ఉన్నామని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ కి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఏపీలో పరిస్థితి అడిగితే ఏం చెప్తారు? ఎవరితో పొత్తులు పెట్టుకుంటున్నారు? షర్మిల గారి ఎంట్రీ తర్వాత పొత్తుల్లో మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పడం కాదు, మేము చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మేము చెప్పినట్టే ఎస్పెషల్లీ నేను ప్రతి ఇష్యూ మీద ప్రతి రోజు వచ్చేసి నేను ముందు రియాక్ట్ అవుతాను. అయితే కవరేజ్ కొంచెం తక్కువ వస్తుంది వాళ్ళకు, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత వాళ్ళకు ఎక్కువ రావచ్చేమో కానీ మేము చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు టీడీపీ జనసేన. ఇంకా రెండవది, నాకు తెలిసి రేపు ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ గాని చతుర్ముఖ పోటీ గాని జరుగుతుంది. త్రిముఖ పోటీ అయితే త్రిముఖ పోటీలో ఒకటి ఇండియా అంటే కాంగ్రెస్ ప్లస్ వామపక్షాలు, రెండవది వచ్చేసి వైకాపా, మూడవది వచ్చేసి టీడీపీ జనసేన బీజేపీ. ఇది త్రిముఖ పోటీ అయితే. లేదా చతుర్ముఖ పోటీలో అగైన్ మళ్ళా ఇండియా, వైకాపా, టీడీపీ జనసేన, నాలుగోది బీజేపీ సెపరేట్ గా. ఈ యాంగిల్ త్రిముఖ పోటీన ఉంటుంది, చతుర్ముఖ పోటీన ఉంటుంది. దీంట్లో ప్రధానంగా బీజేపీ జనసేన, బీజేపీ వాళ్ళు పురంధరేశ్వరి వాళ్ళు కూడా జనసేనతో పొత్తని వాళ్ళు అంటున్నారు. జనసేన ఏమో మేము ఎన్డీఏలో ఉన్నామని పవన్ కళ్యాణ్ ఆయన చెప్తున్నాడు. కాబట్టి జనసేన బీజేపీ పొత్తు ఫెవికాల్ బంధం బాగుంది, అది ఒక యాంగిల్. టీడీపీ జనసేన బంధము ఫెవికాల్ బంధం బాగుంది. జనసేనకు బీజేపీ ఫెవికాల్ బంధము, జనసేనకు టీడీపీకి ఫెవికాల్ బంధము. మరి అటువంటిప్పుడు వచ్చేసి జనసేన బీజేపీని వదులుకుంటుందా? టీడీపీ వచ్చేసి జనసేన వదులుకుంటుందా? కాబట్టి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిగా ఉంటుంది, ఇండియా కూటమి ఉంటుంది. కాకపోతే అంటే రెండు ప్రధాన జాతీయ పార్టీలే కాబట్టి కాంగ్రెస్ రెండు వామపక్షాలు ఆ నిర్ణయం జాతీయ స్థాయిలో తీసుకుంటారు. రెండు ఇండియా కూటమి ఒకటి ఉంది, రెండు జాతీయ పార్టీలు కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకుంటారు. సరే, ఎవరితో వెళ్తున్నారు అనేది ఇక్కడ చాలా డిఫరెంట్ ఇష్యూ అయితే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీతో అది జనసేనతో ఉంటుందా లేదా జనసేన బీజేపీ సపరేట్ గా పోటీ చేస్తారా అనేది కూడా సెకండరీగా చూస్తే, టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయా లేదంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఇండియా కూటమిలోకి వచ్చాయి కదా. ముందు టీడీపీ గాని జనసేన గాని ఇంకొకరు గాని ఇండియా కూటమిలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ. కాబట్టి ఆ దేశం లెవెల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి రెండు ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమి ప్రస్తుతానికి వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించి వామపక్షాలు కాంగ్రెస్ ఉన్నాయి. కాబట్టి రేపు ఏ పార్టీ అయినా సరే పొత్తులు గిత్తులు నాలుగుంటే రేపు ముందు ఇండియా కుటుంబంలో చేరిన తర్వాతనే అవన్నీ వస్తాయి. ఇండియా కుటుంబంలో చేరకుండా ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి ముందు ఆడ తెలుసుకోవాలి. ఏదేమైనా సరే నెక్స్ట్ 2024లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా బాగా వేయబోతుందంటారు. బాగా కాదు, అధికారం సీట్లు తెచ్చుకోవడము ఓట్లు తెచ్చుకోవడం కాదు. మాకు 2024 మాది 2020 క్రికెట్ మ్యాచ్, 2029 టెస్ట్ మ్యాచ్ కాదు. 2024లోనే ఐసా పైసా తెలుసుకుంటాం క్రికెట్ మ్యాచ్. ఇది 2020 అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కానీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే వైనాట్ 175 అంటున్నారు, 175 ఒకటి తగ్గినా కూడా ఊరుకొని అంటున్నారు. దాంట్లో భాగంగా అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కొంతమందిని సీటే లేకుండా పక్కన పెడుతున్నారు, కొంతమందిని షఫ్లింగ్ చేస్తున్నారు. ఈ రాజకీయ విన్యాసం ఎలా ఉండబోతుందంటారు? అసలు 2024 ఒక కురుక్షేత్ర యుద్ధమే అంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? డెఫినెట్ గా వచ్చేసి ప్రతి ఎన్నిక ఒక ఎన్నికల కురుక్షేత్రమే. ఆ ఎన్నికల్లో వచ్చేసి ప్రతి ఎన్నికల కురుక్షేత్రం. ఈవెన్ ఉప ఎన్నిక కూడా ఒక్క అసెంబ్లీ వచ్చినా అది ఎన్నికల కురుక్షేత్రమే. రాజకీయ పార్టీలు ఆ యాంగిల్లోనే ఆలోచిస్తాయి. ఎవరెవరు వచ్చేసి వాళ్ళ పార్టీ గురించి చెప్పుకుంటారు. దాంట్లో వచ్చేసి ప్రజలు వచ్చేసి వాళ్ళు 175 అంటారు, మేము వైనాట్ కాంగ్రెస్ అని చెప్పి అంటాము. వాళ్ళు వచ్చేసి టీడీపీ జనసేన మాది అంటారు. బీజేపీ ఏం లేకుండా కానీ మేము కేంద్రంలో ఉన్నాం, మేము అస్సాంలో వచ్చినట్టు ఇక్కడ వస్తామంటారు అనొచ్చు. కానీ దానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు రాష్ట్రంలో ఏమైందంటే ప్రధానంగా అధికారంలో ఉండే వైకాపాని మార్చాలని ప్రజలు నిర్ణయించారు.
ఏ విధంగా తెలంగాణలో కేసీఆర్ ను బీఆర్ఎస్ ను మార్చాలనుకున్నాక ఇంకా వాళ్ళు బీజేపీనా కాంగ్రెస్ అని ముందు తర్జన భర్జన పడి కర్ణాటక ఎన్నికలకు ముందేమో బీజేపీ అనే పరిస్థితి ఉన్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్లస్ కాంగ్రెస్ రావడము, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కి వచ్చి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని దించాలి, ఈయనకు పరిపాలన చేత కాదు, ఇతను నమ్మదగ్గ వ్యక్తి కాదు, ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇంతటి వచ్చేసి ఒక మెచ్యూరిటీ లేనటువంటి ఒక అనర్హుని చేతిలో పెడితే ప్రమాదం అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఆ పంటను మార్చాలనుకున్నారు. రైతు పంటను మార్పిడి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వైకాపా ప్రభుత్వము దిగిపోవడం అనేది తథ్యం. ఇంకా ఆ నేపథ్యంలో మిగతా ఏ కూటమి వస్తుందనే చూసినప్పుడు కాంగ్రెస్ కు ఇండియా కూటమికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానికి కారణం వచ్చేసి మూడు వరాలు ప్రత్యేక హోదా అనేది ప్రధానమైన అంశము. అది కాంగ్రెస్ తప్ప మిగతా ఎవరికి సాధ్యం కాదు. దాన్ని మరి ఎవరన్నా కాదంటారా? అందరూ సంజీవని అంటున్నారు. టీడీపీ వాళ్ళు కావాలంటారు, జనసేన వాళ్ళు కావాలంటారు, వైకాపా వాళ్ళు కావాలంటారు. మీరు ఇస్తారంటే మా చేత కాదు అంటారు. మరి ఇంకా చేత కానప్పుడు అది కావాలి అంటారు, చేత కాదు అంటారు. మరి తెచ్చే వాళ్ళకి ఇక మీకెందుకు వేయాలంటే దానికి వేరే కారణాలు చెప్తాను. ఈ త్రిముఖ పోటీ కావచ్చు, చతుర్ముఖ పోటీ కావచ్చు, షర్మిల గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రచారంకు మాత్రమే ఉపయోగిస్తారా, లేదు మీరన్నట్లు మీ యొక్క 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో భాగంగానే వాడతారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్న వదిలిన బాణాన్ని అన్న మీదకి ఎక్కువ పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నారు? ఏం చేస్తారు? షర్మిల గారిని ఎలా వాడబోతున్నారు? పార్టీలో చేరిన తర్వాత జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము ఆవిడతో మాట్లాడి నిర్ణయానికి వస్తుంది. ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఒక నిర్ణయానికి వస్తుంది. డెఫినెట్ గా ఆ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా ఆవిడ నడుచుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం జాతీయ పార్టీగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆవిడ అడుగులేస్తుంది. ఆవిడ ఆల్రెడీ చెప్పింది కదా, కాంగ్రెస్ అధిష్టాన వర్గము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తా అని చెప్పేసి. అధిష్టాన వర్గము అన్ని కోణాల్లో ఆలోచించి ఆవిడతో మాట్లాడేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఆ మంచి నిర్ణయాన్ని ఆవిడ ఫాలో అవుతుంది, కాంగ్రెస్ శ్రేణులు వచ్చేసి దానికి అంగీకరిస్తుంది. ఓకే, అంటే ఇంకా ఫైనల్ ఇదేనా? దీనికి సంబంధించి ఇంకేమన్నా తులసిరెడ్డి గారి యాంగిల్లో తులసిరెడ్డి గారి స్పెషల్ గా ఏం చెప్తారు అంటే ఏమైనా చెప్తారా? ఏమి లేదు, వచ్చేసి 2024 కాంగ్రెస్తే, కేంద్రంలో కాంగ్రెసే, రాష్ట్రంలో కాంగ్రెసే, అధికారంకి వస్తానే ప్రత్యేక హోదా అమలు, ఇంతే. ధర్మో రక్షతి రచితగా, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రచితగా, చెట్టు మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. కాంగ్రెసో రక్షతి రచితగా, కాంగ్రెస్ ను కాపాడితే కాంగ్రెస్ సమాజాన్ని కాపాడుతుంది. ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి తులసిరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.